అక్రమ సంబంధాల వల్ల కలిగే అనర్థాలేమిటి? అక్రమ సంబంధాలు కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తున్నాయా? మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. అక్రమ సంబంధాల వల్ల వచ్చేటటువంటి నష్టాలు ఏమిటి, ఈ విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనకి ఇవి రకరకాల స్టేజెస్లో, అంటే యూత్లో ఒక రకంగా ఉంటుంది, మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు ఒక రకంగా ఉంటాయి, ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఒక రకంగా ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే సరైనటువంటి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది, డెవలప్ అవుతుంటాయి సత్సంబంధాల వల్ల. అంటే హ్యూమన్ రిలేషన్స్ని మెయింటైన్ చేసేటటువంటి పద్ధతులు వీళ్ళకి తెలుస్తుంటుంటాయి. ఎట్లా హ్యూమన్ రిలేషన్స్ని మెయింటైన్ చేయాలనేది తెలుసుకుంటుంటారు సత్సంబంధాల వల్ల. ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగం, కాన్ఫిడెన్సు, కోఆపరేషను, ఇవన్నీ కూడా సత్సంబంధాల్లో ఏర్పడుతుంటాయి. అయితే వీటికి భిన్నంగా ఏంటంటే కొంతమంది అక్రమ సంబంధాలు అనేవి ఏర్పాటు చేసుకునేటటువంటి పద్ధతుల్ని అలవాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళల్లో అక్రమ సంబంధాలు ఉన్నాయి అనుకుందాం. అక్రమ సంబంధాలు ఉంటే ఏమవుతుంటాయి? ఒక స్టూడెంట్స్ మధ్య అక్రమ సంబంధాలు ఉన్నాయి ఉంటే ఏమవుతుంటుంది? లేదా ఒక యూత్లో అక్రమ సంబంధాలు ఉన్నాయి పెళ్లి కాకుండానే ఉంటే ఏమవుతుందంటే ప్రెగ్నెంట్ అవుతుంటారు. ప్రెగ్నెంట్ అవుతుంటే హెల్త్ పాడైపోతుంటుంది. హెల్త్ పాడైపోతుంటే సామాజిక విలువలు డ్యామేజ్ అవుతుంటాయి. తర్వాత ఇది ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ పేరెంట్స్ నుంచి, తల్లిదండ్రుల నుంచి, తర్వాత జరిగేటటువంటి మ్యారేజ్ విషయాల్లో వీటన్నిటికి కూడా అడ్డంకులు ఏర్పడుతుంటాయి. మళ్ళీ అబార్షన్లు చేసుకోవాలనేటువంటి ఫీలింగ్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. కాబట్టి సంబంధాలు అనేవి సత్సంబంధంగా ఉండాలి. అందుకే పెళ్లి చేసుకున్నప్పుడు సరైనటువంటి అవగాహనతో చేసుకుంటేనే మనకి సత్సంబంధాలు అనేవి డెవలప్ అవుతుంటాయి. అట్లాగే ఆఫీసుల్లో మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు ఏదో ఒక క్రేజ్ కోసం ఇంకొక రిలేషన్ని పెట్టుకోవాలి, ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ని లీడ్ చేయాలి అనేటువంటి పద్ధతిలో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. దాంతో ఏమవుతుందంటే ఇంట్లో భార్యాభర్తల మధ్య తగాదాలు ఏర్పడుతుంటాయి, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో తగాదాలు ఏర్పడుతుంటాయి, రిలేషన్స్లో తగాదాలు ఏర్పడుతుంటాయి. ఇటు వీళ్ళతోటి తగాదాలు, అటు ఇంట్లోనూ తగాదాలు, ఇట్లా టోటల్గా మైండ్ డ్యామేజ్ అయిపోయి ఒక స్ట్రెస్కి గురవుతుంటారు, ఒక ఫ్రస్ట్రేషన్కి గురవుతుంటారు, ఒక డిప్రెషన్కి గురవుతుంటారు. ఒక్కొక్కసారి ఈ అక్రమ సంబంధాలు అనేవి సూసైడ్ వరకు కూడా దారి తీస్తుంటుంటాయి. కాబట్టి మనిషి అక్రమ సంబంధాల వైపు వెళ్ళకోకుండా హ్యూమన్ రిలేషన్స్ని కరెక్ట్ ప్రాసెస్లో రన్ చేసుకున్నట్లయితే మంచి లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్ కోసం మీ అందరూ ప్రయత్నం చేయండి.